పవిత్ర గ్రంథమైన బైబిల్లోని మొదటి గ్రంథం ఆదికాండం. అందులో మొదటిగా దేవుడు ఈ ప్రపంచాన్ని ఎలా సృష్టించాడో చెప్పబడింది. చిన్న చిన్న మెరుపులు మొదటి రోజు. చీకటి మాత్రమే ఉన్నప్పుడు దేవుడు అన్నాడు, వెలుగు కలుగుగాక. వెంటనే వెలుగు వచ్చింది. వెలుగును, పగలు, చీకటిని, రాత్రి అని పేరు పెట్టాడు. చిన్న మేఘం వెనుక ఉన్న సూర్యుడు రెండవ రోజు. దేవుడు ఆకాశాన్ని సృష్టించాడు. పై నీటిని, కింది నీటిని వేరు చేశాడు. మూలిక మూడవ రోజు. భూమి మరియు సముద్రాలను వేరు చేశాడు. భూమిపై చెట్లు, మొక్కలు, పూలు పెరిగేలా చేశాడు. సూర్యుడు నాల్గవ రోజు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలను సృష్టించాడు. పగలు, రాత్రిని నియంత్రించేందుకు వాటిని ఉంచాడు. చేప ఐదవ రోజు. సముద్ర జంతువులు, పక్షులను సృష్టించాడు. ఏనుగు ఆరవ రోజు. భూమి జంతువులను సృష్టించాడు. చివరగా తన స్వరూపంలో మనిషిని సృష్టించాడు. అతనికి పేరు ఆదాము. తరువాత అతనికి తోడుగా హవ్వను సృష్టించాడు. వారిని అందమైన ఏదెన్ తోటలో ఉంచి భూమిని పరిపాలించమని ఆశీర్వదించాడు. చెర్రీ పువ్వు ఏడవ రోజు. దేవుడు తన సృష్టి పనిని ముగించి విశ్రాంతి తీసుకున్నాడు. ఆ రోజును పవిత్ర దినంగా నిర్ణయించాడు. ఇంద్రధనుస్సు ఈ కథ మనకు చెప్పే సందేశం. దేవుడు సృష్టికర్త. సృష్టి అన్నీ మంచి కోసం. మనిషి దేవుని స్వరూపంలో ప్రత్యేకంగా సృష్టించబడ్డాడు. విశ్రాంతి మరియు ఆరాధన కూడా ముఖ్యమే. పాప ప్రవేశం కథ బైబిల్లోని ఆదికాండం 3వ అధ్యాయంలో ఉంటుంది. ఆకురాలే చెట్టు ఎడెన్ తోటలో జీవితం. దేవుడు సృష్టించిన మొదటి మనుషులు ఆడమ్ మరియు ఈవ్. వారు ఎడెన్ తోటలో ఆనందంగా జీవించారు. దేవుడు వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు, మంచి చెడు తెలిసే వృక్ష ఫలాన్ని తినకూడదు. పాము సర్పం యొక్క ప్రలోభం. ఒక రోజు సర్పం ఈవతో ఇలా చెప్పింది, మీరు ఆ ఫలం తింటే చావరు. దేవునిలా మంచి చెడు తెలిసే వారు అవుతారు. ఈవ ఆ ఫలాన్ని చూసి ఆకర్షితురాలై తింది. ఆమె ఆ ఫలాన్ని ఆదాముకి కూడా ఇచ్చింది. అతడు తిన్నాడు. చింతిస్తున్న ముఖం పాప ఫలితం. వారి కళ్ళకు తెరచింది. తమ నగ్నత్వం తెలిసింది. వారు దేవుని నుండి దాక్కున్నారు. దేవుడు వారిని శిక్షించాడు. వారు ఎడెన్ తోట నుండి వెలివేయబడ్డారు. చిన్న చిన్న మెరుపులు ఆధ్యాత్మిక అర్థం. ఈ సంఘటన ద్వారా ప్రపంచంలోకి పాపం మరియు మరణం ప్రవేశించాయని క్రైస్తవ విశ్వాసం చెబుతుంది. మనుషులు దేవుని ఆజ్ఞకు అవిధేయులైనప్పుడు పాపం వచ్చింది అని ఈ కథ బోధిస్తుంది. నోహు ఓడ కథ బైబిల్లోని పాత నిబంధనలో, ముఖ్యంగా బుక్ ఆఫ్ జెనెసిస్ ఆదికాండము 6 నుండి 9 అధ్యాయాలు చెప్పబడింది. యూరప్ ఆఫ్రికాను చూపే గ్లోబ్ కథ సంగ్రహం. పురాతన కాలంలో భూమిపై మనుషులు చాలా చెడ్డ పనులు చేయడం మొదలుపెట్టారు. వారి దుష్టత్వాన్ని చూసి దేవుడు భూమిపై పెద్ద జలప్రళయం పంపాలని నిర్ణయించాడు. కానీ అందరిలోనూ ఒక నీతిమంతుడు ఉండేవాడు, అతని పేరు నోహు. ఓడ దేవుని ఆజ్ఞ. దేవుడు నోహును పిలిచి ఒక పెద్ద ఓడ ఆర్క్ కట్టమని చెప్పాడు. ఆ ఓడలో తన కుటుంబ సభ్యులను, భార్య, 3 కుమారులు మరియు వారి భార్యలు, ప్రతి జంతువు జాతికి 2 చొప్పున ఆడ, మగ, అవసరమైన ఆహారం తీసుకెళ్లమని ఆజ్ఞ ఇచ్చాడు. నోహు దేవుని మాట వినిపించి విశ్వాసంతో ఓడను నిర్మించాడు. సముద్రపు అల మహా జలప్రళయం. 40 రోజులు, 40 రాత్రులు భారీ వర్షం కురిసింది. భూమంతా నీటితో నిండిపోయింది. కానీ నోహు కుటుంబం మరియు జంతువులు ఓడలో సురక్షితంగా ఉన్నారు. కొన్ని నెలల తరువాత నీరు తగ్గింది. ఓడ ఒక కొండపై ఆగింది, అరారాతు పర్వతం అని చెప్పబడుతుంది. పావురం కొత్త ఆరంభం. నీరు తగ్గిందో లేదో తెలుసుకోవడానికి నోహు ఒక పావురాన్ని పంపాడు. చివరకు పావురం ఒలీవ్ ఆకుతో తిరిగి వచ్చింది. భూమి మళ్లీ జీవించడానికి సిద్ధమైందని సంకేతం. నోహు కుటుంబం బయటకు వచ్చి దేవునికి కృతజ్ఞతలు తెలిపింది. దేవుడు ఇకపై ఇలాంటిది జలప్రళయం పంపనని వాగ్దానం చేసి, ఆ వాగ్దానికి గుర్తుగా ఇంద్రధనుస్సును చూపించాడు. చిన్న చిన్న మెరుపులు ఈ కథ చెప్పే బోధలు. దేవునిపై విశ్వాసం, విధేయత, నీతిమంత జీవితం, కొత్త ఆరంభాల ఆశ. అబ్రాహాము బైబిల్లో అత్యంత ముఖ్యమైన పితామహుల్లో ఒకరు. ఆయనను యూదులు, క్రైస్తవులు, ముస్లింలు అందరూ విశ్వాసపితగా గౌరవిస్తారు. తెరిచిన పుస్తకం ప్రారంభ జీవితం. అబ్రాహాము మొదట ఊర్, ప్రస్తుత ఇరాక్ ప్రాంతం లో నివసించాడు. దేవుడు ఆయనను తన దేశం, బంధువులు విడిచి కానాను దేశానికి వెళ్ళమని పిలిచాడు. దేవుడు ఇలా వాగ్దానం చేశాడు, నేను నిన్ను గొప్ప జనముగా చేయుదును. నీ సంతానం ఆకాశ నక్షత్రాల వలె విస్తరించును. అబ్రాహాము దేవుని మాట విని విశ్వాసంతో ప్రయాణం ప్రారంభించాడు. మెరిసే నక్షత్రం దేవుని వాగ్దానం. అబ్రాహాము భార్య సారాకు చాలా సంవత్సరాలు పిల్లలు లేరు. వృద్ధాప్యంలో దేవుడు వారికి కుమారుడిని ప్రసాదించాడు. ఆ కుమారుడి పేరు కుడిపానం ఇస్సాకు. దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చినట్లు ఇది సూచిస్తుంది. నిప్పు విశ్వాస పరీక్ష. ఒకసారి దేవుడు అబ్రాహామును పరీక్షించాడు. తన కుమారుడు ఇస్సాకును బలి అర్పించమని చెప్పాడు. అబ్రాహాము దేవునిపై పూర్తి విశ్వాసంతో ఆజ్ఞకు లోబడ్డాడు. చివరి క్షణంలో దేవుడు ఆపి, బలి కోసం ఒక గొర్రెను సమకూర్చాడు. కుడి చూపుడు వేలు. ఇది అబ్రాహాము విశ్వాసానికి గొప్ప ఉదాహరణగా భావించబడుతుంది. యూరప్ ఆఫ్రికాను చూపే గ్లోబ్. అబ్రాహాము వారసత్వం. ఇస్సాకు ద్వారా యాకోబు జన్మించాడు. యాకోబు ద్వారా ఇశ్రాయేలు 12 గోత్రాలు ఏర్పడ్డాయి. అందువల్ల అబ్రాహాము ఇశ్రాయేలు జనాంగపు పితామహుడు అని పిలువబడుతాడు. యోసేపు యాకోబు, ఇశ్రాయేలు కు జన్మించిన కుమారుల్లో ఒకడు. అతను తన తండ్రికి ఎంతో ప్రీతిపాత్రుడు. అందుకే యాకోబు అతనికి రంగురంగుల అంగి, కోట్ ఆఫ్ మెనీ కలర్స్ ఇచ్చాడు. యోసేపు తనకు వచ్చిన స్వప్నాలను అన్నదమ్ములకు చెప్పేవాడు. ఆ స్వప్నాల్లో వారు అతనికి వంగి నమస్కరిస్తున్నట్లు ఉండేది. దీనివల్ల అన్నదమ్ములు అతనిపై అసూయపడ్డారు. రంధ్రం బావిలో పడవేయడం. ఒక రోజు అతని అన్నదమ్ములు అతన్ని పొలాలకు పిలిచి బావిలో పడవేశారు. తరువాత అతన్ని ఇష్మాయేలీయులకు అమ్మేశారు. వారు అతన్ని ఐగుప్తుకు తీసుకెళ్లారు. సాంప్రదాయక భవనం. ఐగుప్తులో జీవితం. ఐగుప్తులో యోసేపు పొతీఫరు అనే అధికారికి దాసుడిగా పనిచేశాడు. కానీ తప్పుడు ఆరోపణలతో అతన్ని కారాగారంలో పెట్టారు. అక్కడ కూడా దేవుడు అతనికి సహాయమయ్యాడు. అతను ఇతర ఖైదీల స్వప్నాలను అర్థం చెప్పగలిగాడు. కిరీటం. ఫరో స్వప్న వివరణ. ఐగుప్తు రాజు ఫరోకి ఒక విచిత్రమైన స్వప్నం వచ్చింది. ఎవ్వరూ దాని అర్థం చెప్పలేకపోయారు. యోసేపు మాత్రం ఆ స్వప్నాన్ని వివరిస్తూ,
ఐగుప్తులో 7 సంవత్సరాలు సమృద్ధి, తరువాత 7 సంవత్సరాలు కరువు వస్తాయని చెప్పాడు. ఫరో అతని జ్ఞానాన్ని చూసి అతన్ని ఐగుప్తు దేశానికి ప్రధాన అధికారిగా నియమించాడు. కరచాలనం కుటుంబంతో కలయిక. కరువు వచ్చినప్పుడు యోసేపు అన్నదమ్ములు ఆహారం కోసం ఐగుప్తుకు వచ్చారు. చివరకు యోసేపు తనను వారికి తెలియజేశాడు. వారు తమ తప్పును ఒప్పుకుని క్షమాపణ కోరారు. యోసేపు వారిని క్షమించాడు. తరువాత తన తండ్రి యాకోబును కూడా ఐగుప్తుకు తీసుకొచ్చాడు. మెరిసే నక్షత్రం ఈ కథ యొక్క బోధ. అసూయ చెడు ఫలితాలను ఇస్తుంది. కష్టాల్లోనూ దేవునిపై విశ్వాసం ఉండాలి. క్షమించటం గొప్ప గుణం. దేవుడు చెడును కూడా మంచిగా మార్చగలడు.